సో హలో గైస్, వెల్కమ్ టు అరవింద్ అప్డేట్ 360. ఈరోజు వచ్చేసి మన టాపిక్ వచ్చేసి సీనియర్ టైమ్ కీపర్ ఆర్ఆర్బి గ్రాడ్యుయేట్ లెవెల్ జాబ్ ప్రొఫైల్ గురించి అయితే మీకు క్లియర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు మీరు ఏం లేదు గైస్, మన ఛానల్ని కొత్తగా చూస్తే మాత్రం ఖచ్చితంగా మీరు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకైతే పెట్టుకోండి. ఇప్పుడు మనం వచ్చేసి ఫస్ట్ వర్కింగ్ టైమ్స్ అయితే మాట్లాడుకున్నాం. మోస్ట్లీ డే డ్యూటీస్ అయితే ఉంటాయి. అలాగే ఆఫీస్ బేస్డ్ వర్క్ అంటే మీకు ఫిజికల్ వర్క్ అయితే ఏముండదు, ఆఫీస్ బేస్డ్ వర్క్ అయితే ఉంటుంది. నార్మల్లీ రైల్వే ఆఫీస్‌లోనే మీరు వర్క్ చేసేదైతే ఉంటది. బయట ఎక్కడ చేయరు. ఓన్లీ నార్మల్ రైల్వే ఆఫీస్‌లోనే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటది. అలాగే ఎక్స్‌ట్రా డ్యూటీస్ కూడా మనకి ఉంటాయి. ఎమర్జెన్సీగా ఎవరికన్నా మన జాబ్‌కి లీవ్ పెడితే మాత్రం ఎక్స్‌ట్రా డ్యూటీస్ కూడా మీరు చేయాల్సింది అయితే ఉంటది. జనరల్లీ నో నైట్ డ్యూటీస్. మీకైతే మాక్సిమంకి మీకు నైట్ డ్యూటీస్ అయితే ఉండయి. అప్పుడప్పుడే నైట్ డ్యూటీస్ అయితే చేయాల్సినైతే ఉంటది. ఇప్పుడు జాబ్ ప్రొఫైల్ గురించి అయితే మాట్లాడుకున్నాం. డ్యూటీస్ ఏమేం డ్యూటీస్, వర్క్ ఎలా ఉంటుందో దాని గురించి అయితే మీకు క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు నా చిన్న సజెషన్ ఏంటంటే, ఎవరైనా ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీ నోటిఫికేషన్‌కి మీరు ప్రిపేర్ అయితే మాత్రం మన ఛానల్‌లో కంప్లీట్‌గా ఆర్ఆర్‌బీ అండర్ గ్రాడ్యుయేట్ అలాగే గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టర్స్ గురించి అయితే నేను క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసిన. మీరు తప్పక అయితే మన వీడియో అయితే చూడండి. ఇప్పుడైతే మనం ఏమాత్రం లేట్ చేయకుండా డ్యూటీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. మెయింటైన్ రైల్వే స్టాఫ్ డ్యూటీ టైమింగ్స్. అంటే రైల్వేలో ఎవరెవరు వర్క్ చేస్తున్నారో వాళ్ళ టైమింగ్స్ అయితే మీరు ఖచ్చితంగా ఒక రిజిస్టర్‌లో అయితే రాసుకోవాలి. అలాగే ప్రిపేర్ అటెండెన్స్ రిజిస్టర్ అండ్ డ్యూటీ రోస్టర్స్. అంటే ఇక్కడ చూడండి, మీరు ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు పోతున్నారు, వాళ్ళు డ్యూటీకి ఎప్పుడొచ్చారో సెపరేట్‌గా ఒక అటెండెన్స్ అయితే మీరెయ్యాలి. వాళ్ళు 9:00కొస్తే 9:00కి వచ్చారని రాసుకొని మీరు అటెండెన్స్ అయితే ఎయ్యాలి. క్యాల్కులేట్ ఓవర్ టైమ్. అంటే ఓవర్ టైమ్, నైట్ డ్యూటీస్ అండ్ రీసెట్ అవర్స్. వాళ్ళెంత సేపు రెస్ట్ తీసుకున్నారు, వాళ్ళెంత సేపు డ్యూటీ చేసిర్రో దా అది గూడా మీరు క్యాల్కులేట్ చేసి రిజిస్టర్‌లో అయితే సబ్మిట్ చేయాలి. అలాగే కోఆర్డినేట్ విత్ ఎనీ రైల్వే డిపార్ట్మెంట్. అంటే మీరు అందరితోటి కలిసి ఉండాలి. ఒక సీనియర్ టైమ్ కీపర్ అనే వ్యక్తి ప్రతి ఒక్కరితోటి కోఆర్డినేట్‌గా అయితే ఉండాలి. ఇన్స్టిట్యూట్ డ్యూటీ అవర్స్ ఫర్ రైల్వే రూల్స్. అంటే రైల్వే డ్యూటీ అవర్స్‌లో ఖచ్చితంగా రైల్వే రూల్స్ అయితే పాటించాలి. ఇక రైల్వే ఏమని చెప్తుందంటే, మీరు రైల్వేలో వర్క్ చేస్తున్నారు చూడండి, మీ డ్యూటీ టైమింగ్స్ ఏమేమి ఉన్నాయో, మీ డ్యూటీ టైమ్స్ ఉన్నంత వరకు మీరు రైల్వే ప్రతి ఒక్క రూల్ అనేది పాటించాలి. పాటించకపోతే మీ జాబ్‌కి అయితే రిస్క్ అయితే ఉంటది. అప్డేట్ టైమ్ రికార్డ్ ఇన్ కంప్యూటర్ సిస్టమ్స్. ఇప్పుడు మీరు ఇవన్నీ ప్రిపేర్ చేశారు కదా! ఇవన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత మీరైతే కంప్యూటర్‌లో సబ్మిట్ చేయాలి. రైల్వేకి కంప్యూటర్‌లో సబ్మిట్ అయితే చేయాలి. ఇప్పుడు మనం సాలరీ గురించి అయితే మాట్లాడుకున్నాం గైస్. సాలరీ గురించి మీకు క్లియర్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు మీరేం లేదు గైస్, మన ఛానల్‌ని కొత్తగా చూస్తే మాత్రం ఖచ్చితంగా మీరు మన ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ వీడియోకైతే ఒక టార్గెట్ అయితే ఇస్తున్నా గైస్. ఈ వీడియోకి 1,000 వ్యూస్ అయితే వెళ్ళాలి. 1,000 వ్యూస్ అలాగే 60 లైక్స్ వెళ్తే మాత్రం మన ఛానల్‌లో ఒక మంచి గివ్ అవే అయితే కండక్ట్ చేద్దాం. ఇప్పుడు సాలరీ డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు మన వీడియో ఎక్స్‌ప్లనేషన్ నచ్చినట్టు మాత్రం మీరు ఖచ్చితంగా మన ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌లో ఇన్ ఫ్యూచర్‌లో చాలా మంచి కంటెంట్ అయితే రాబోతుంది. ఫస్ట్ బేసిక్ పే వచ్చేసి లెవెల్ 5 సెవెంత్ కమిషన్‌గా మనకి బేసిక్ సాలరీ 29,200 రూపీస్ అయితే వస్తాయి. అలాగే డీఏ, హెచ్ఆర్ఏ, రైల్వే కోటాస్ కూడా, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్సెస్ కూడా మనకి అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు ఫ్రీగా ఉంటాయి. డీఏ, హెచ్ఆర్ఏ, రైల్వే కోటాస్, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్సెస్. మీకు రైల్వే ఒక సెపరేట్ 2 బీహెచ్‌కే 2 బీహెచ్‌కే కూడా మీకు ప్రొవైడ్ చేస్తుంది. మనకొక మంత్ టోటల్ సాలరీ ఎంతొస్తదంటే జాబ్‌లో జాయిన్ అయినంక 40,000-45,000 అయితే మనకి టోటల్ సాలరీ అయితే వస్తాయి గైస్. ఇప్పుడు ప్రమోషన్ ఎలా ఉంటదో, ఈ జాబ్ యొక్క కెరియర్ గ్రోత్ ఎలా ఉంటదో దాని గురించి అయితే మీకు క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్రమోషన్ వచ్చేసి ఫస్ట్ సీనియర్ టైమ్ కీపర్ అయితే అయితారు. దాని తర్వాత మీకు రైల్వేలో ప్రమోషన్ నోటిఫికేషన్స్ అయితే పడతాయి. అప్పుడు మీరు ఆ నోటిఫికేషన్ ఎగ్జామ్ రాస్తే మాత్రం దాని తర్వాత మీకు టైమ్ కీపర్ అయితే అయిపోతారు. దాని తర్వాత ఆఫీస్ సూపరింటెండెంట్ అయితే అయిపోతారు. దాని తర్వాత సీనియర్ ఆఫీసర్ అయితే అయిపోతారు. ఇలా ప్రమోషన్ అయితే ఉంటాయి గైస్. వర్క్ లొకేషన్ ఎక్కడ కాదు, రైల్వే డివిజన్ ఆఫీస్. రైల్వేలోనే మీకు వర్క్ అయితే చేయాల్సి ఉంటది. ఓన్లీ జోన్ వచ్చేసి రైల్వే హెడ్ క్వార్టర్స్ లోనైతే మీరు జాబ్ అయితే చేయాల్సింది అయితే ఉంటది. ఈ యొక్క జాబ్ అడ్వాంటేజెస్ గురించి అయితే మీకు క్లియర్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు మీరు ఏం లేదు గైస్, మన ఛానల్‌ని కొత్తగా చూస్తే మాత్రం ఖచ్చితంగా మీరు మన ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు జాబ్ అడ్వాంటేజెస్ గురించి అయితే మీకు క్లియర్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను.
నాకు చెప్పవాలా నేను పెట్టుకోనా మళ్ళీ. జాబ్ అడ్వాంటేజ్ వచ్చేసి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. మీకు ఈ జాబ్లో ఎటువంటి స్ట్రెస్ కూడా ఉండదు. ఇది ఫిక్స్డ్ వర్కింగ్ అవర్స్ అయితే ఉంటుంది. ఈ జాబ్లో మీకు కరెక్ట్ టైమింగ్స్ అయితే ఉంటాయి. ఒక 3 అవర్స్ వర్క్ అంటే 3 అవర్స్ వర్కే వేయాలి. 5 అవర్స్ వర్క్ అంటే 5 అవర్స్ వర్కే వేయాలి. ఎక్స్ట్రా వర్క్ అయితే వేయరు. అలాగే గుడ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్, మంచి లైఫ్ అయితే ఉంటుంది. పింఛన్స్, మెడికల్ బెనిఫిట్స్ కూడా మీకైతే ఉంటాయి. నేను మీకు ఎప్పటి నుంచో చెప్తున్నా, ఈ ఆర్ఆర్బి గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టర్స్ చాలా అన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు పింఛన్స్ ఎలా ఉంటాయో, మెడికల్ మెడికల్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయో దాని గురించి అయితే మీకు సపరేట్ వీడియో అయితే ఇస్తాను. అలాగే క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరైనా, ఎనీ క్యాండిడేట్, ఎనీ డిగ్రీ ఉంటే చాలు. అది లా కానీ, బీటెక్ కానీ, డిగ్రీ కానీ ఇవి కంప్లీట్ చేస్తే మీరు ఆర్ఆర్బి, ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టర్స్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. మీకు టైపింగ్ స్కిల్స్ అయితే వచ్చి ఉండాలి. టైపింగ్ మీద కొంచెమైనా నాలెడ్జ్ అయితే ఉండాలి. వర్కింగ్ టైం వచ్చేసి మోస్ట్లీ డే డ్యూటీ అయితే ఉంటుంది. మోస్ట్లీ డే డ్యూటీ అయితే ఉంటుంది. అంటే మనకు అప్పుడప్పుడే నైట్ డ్యూటీస్ అయితే ఉంటాయి గైస్. ఇప్పుడు ఆఫీస్ బేస్డ్ వర్క్ అయితే ఉంటుంది. నార్మల్లీ రైల్వే ఆఫీస్ టైమింగ్స్ ఏ ఉంటాయి మీకు. ఇవన్నీ అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన. మీరు మన వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. ఖచ్చితంగా మీరు మా ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇన్ ఫ్యూచర్లో చాలా మంచి కంటెంట్ అయితే మన ఛానల్లో రాబోతుంది. జై హింద్.